సనాతన ధర్మాన్ని రక్షించేటటువంటి ప్రతి ఒక్కరికి నైనా పేరు పేరున ప్రతి ఒక్క పెద్దవాళ్ళందరికీ నేను ప్రార్థిస్తున్నానైనా చేతులు జోడించి గోమాత కోసమై ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొని రావాలి. మన గోమాతని మన ధర్మాన్ని అందరూ భక్షిస్తా ఉన్నారు నాయన, ఇది పరమ దోషం నాయన. అప్పుడు మనం గోమాతని భారతదేశానికి జంతువుగా అనేది నేషనల్ యానిమల్ గా ప్రకటిస్తే కనుక గోవధ అనేది అప్పటితో ఆగుతుంది నాయన. గోబల్లులు అనేది ఆగిపోతాయి. ప్రతి ఒక్కరికి వెన్నులో వణుకు పుడుతుంది. ఇవాళ మనం ఏ జంతువులను అయితే రక్షించుకుంటున్నామో వన్యప్రాణులుగా పులుల్ని గాని, జింకల్ని గాని, నెమల్ని గాని, గోమాతను కూడా అలాగే మనం రక్షించుకోవాలి. ప్రతి ఒక్కరూ ఈ గోవధ కోసం చర్చించి ఇది ప్రభుత్వం వరకు తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ గోమాతని మనం భారతదేశం యొక్క జాతీయ జంతువుగా ప్రకటించేటట్టు వరకు ప్రయత్నం చేసేయాలి నాయన. ఒక గోమాతను రక్షించుకుంటే చాలు నాయన, సమస్త జగత్తు సంతోషంగా ఉంటుంది నాయన. రైతులకి మంచి పంటలు పండుతాయి. ఈ దోపిడీలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు ఉండవు. ప్రతి ఇంట్లో గోమాత చిత్రపటం ఉండాలి. ప్రతి ఒక్కరూ గోమాతకి ఆరాధిస్తూ ఉండాలి నాయన. తెలిసి తెలియక ఎవరు కూడా గోవధ చెయ్యకండి. మీ ముందర గోవధ జరుగుతూ ఉంటే ఖచ్చితంగా మీరు నోరు విప్పి మాట్లాడండి నాయన. అలా మాట్లాడకపోతే అది అధర్మము.